గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించారు. ఒక జనరల్ సీట్లో నేను బీసీ పద్మశాలి జనరల్ సీట్లో నాకు ఓటేసి గెలిపించి 281 మెజారిటీతో గెలిపించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మాకు కొంచెం గ్రామ పంచాయతీ శిథిలావస్థ ఉంది. కొత్తగా నిర్మాణం చేయడానికి కోసం అది నిధులు దాదాపుగా మేము కొన్ని మాకు ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుండి మాకు ఫండ్స్ ఇస్తారు. ప్లస్ ఎందుకంటే ఇంటర్నల్గా కొట్టి సీసీ రోడ్డు డ్రైనేజెస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. మరియు జెడ్పీఎస్ఎస్ స్కూల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కూడా అప్పుడు పూర్వీకులు అప్పుడున్న సర్పంచ్ వాళ్ళంతా అప్పట్లో తెచ్చిపెట్టింది. అప్పటి నుండే ఉండే మా గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్ ఒకటి ఉంది మాకు. ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చిన పెన్షన్ కాదు ఏ పథకం అయినా కానీ ప్రజల్లో లబ్ధిదారుని గురించి ఎవరైతే జెన్యూన్గా ఈ లబ్ధిదారుని ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్లో మేము చేయగలుగుతాం. మొత్తం దాదాపుగా మాకు కూడా అవగాహన ఉంది ఊరి మీద, గ్రామంలో ఎవరు ఏందనేది. దాని మీద ఫస్ట్ ఏంటంటే ఎవరైతే అనాథగా ఉండి వాళ్ళకి ఏమి లేకుండా ఉండి లబ్ధికారులో వాళ్ళకు ఫస్ట్గా మేము గుర్తించి వాళ్ళను రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు వచ్చినా, ప్రభుత్వం నుండి ఏ నిధులు వచ్చినా మేము గ్రామంలో నిష్పక్షపాతంగా నిబద్ధతతోటి ప్రజలు ఎక్కడ పనులు చేయమని గుర్తిస్తే ప్రజల ఆమోదం ప్రకారంగా నేను ముందుకు పోయి పని చేయగలుగుతాను. ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు. మాకు పనులు ఎమ్మెల్యే గారు నుండి వస్తే ఆ నమ్మకం మాకుంది. పర్సనల్గా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పిండంటే మాకు దాదాపు ఇప్పుడు విడుదలలో దాదాపుగా మనకు ఒక 40 ఇల్లు ఇస్తాను. ఇప్పుడు ఇందిరామ ఇల్లు 2002లో మాకు ఇక్కడ కొమ్మల బస్టాండ్ నుండి కంచనపల్లి వరకు పోయే రోడ్లో కొమ్మల విలేజ్ ఎండింగ్ వరకు బీటీ రోడ్ అయింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు అది పట్టించుకోపోయేసరికి అది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు మాకు మా కడియం స్టేట్ ఎమ్మెల్యే గారు మీ కోమాల నుండి కంచనపల్లి వరకు నేను బీటీ రోడ్ శాంక్షన్ చేయిస్తా, మార్చి తర్వాత మీకు పనులు స్టార్ట్ చేపిస్తా, ఏప్రిల్ కొత్త గ్రాంట్లో ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.